విజయవాడ గొల్లపూడి సెంటర్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విచిత్ర వైఖరి చర్చనీయాంశమైంది. సొంత పార్టీలో వ్యతిరేకత, నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత, అసలు మైలవరంలో దేవినేనికి ఎమ్మెల్యే సీటు ఉందా లేదా అని ఎక్కడైనా అతని వైఖరి మార్చుకోరా అనే చర్చ జరుగుతోంది. ఉమా వింత వైఖరితోనే 2019 ఎన్నికల్లో మైలవరం ప్రజలు ఓడించారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.